వెల్కమ్ బ్యాక్. గ్రోత్ రేటులో ఆంధ్రప్రదేశ్ జోష్ మీద ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే రాష్ట్రం దూసుకెళ్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కాన్స్టెంట్ ప్రైసెస్లో దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు 8.21% సాధించిన రెండో రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 9.69% గ్రోత్ రేటుతో దేశంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు ఆదివారం సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నివేదికను రిలీజ్ చేసింది. తమిళనాడు, ఏపీ తర్వాత స్థానాల్లో అస్సాం 7.94, రాజస్థాన్ 7.82, హర్యానా 7.55, ఛత్తీస్గఢ్ 7.51, తెలంగాణ 6.69 స్థానాల్లో ఉన్నాయి. ఈ పరిణామాలపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజల సమిష్టి విజయమని, ఏపీ ఇస్ రైజింగ్ అంటూ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే తమ విధానాలతో రాష్ట్రాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చామని తెలిపారు. వ్యవసాయ పునరుజ్జీవం, తయారీ రంగం పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సమిష్టి కృషితోనే ఇదంతా సాధ్యమైందని సీఎం వెల్లడించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో కేవలం 6.19% గ్రోత్ రేటు వచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అయితే ఏడాది కాలంలో 2.02% పెరిగి 8.21% పెరిగిందని చెప్పారు. కరెంటు ప్రైసెస్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ 12.02% ఉంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రం గాడిన పడడంతో పాటు విశ్వాసం పెంచేలాగా వృద్ధి రేటును సాధించామన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఇంధన రంగం సహా పలు రంగాల్లో తీసుకొచ్చిన పాలసీలతో మెరుగైన ఫలితాలొస్తున్నాయని తెలిపారు. గ్రోత్ రేటు వృద్ధి రాష్ట్ర ప్రజల సమిష్టి విజయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత అభివృద్ధిని సాధించి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం. బంగారు భవిష్యత్తు కోసం కలిసి ప్రయాణాన్ని కొనసాగిద్దామని ఏపీ ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన ఈ తాజా నివేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో పయనిస్తోందని స్పష్టంగా తెలియజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న అభివృద్ధి, సమర్థవంతమైన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని ఈ వృద్ధి గణాంకాలు నిరూపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వృద్ధి రేటు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉపాధి అవకాశాలను పెంచడానికి దోహదపడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.